నమస్తే లావణ్య గారు. నమస్తే అండి శ్వేత గారు. లావణ్య గారు, ఒక మంచి టాపిక్ ఇది. కంపారిజన్. మంచి టాపిక్ అని ఎందుకన్నానంటే చాలా మందికి తెలియాలి. ఈవెన్ సమ్‌టైమ్స్ మీ ఆల్సో కంపారిజన్స్. లావణ్య గారి డ్రెస్ చూడండి ఎంత బాగుందో అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ పిల్లలు ఎస్పెషల్లీ అంటే లైక్ వన్స్ స్కూల్ నుంచి టీనేజర్స్ అనుకోండి, స్కూల్లో ఉన్నంతకాలం బాగానే ఉంటారు. ఏం అవుతుందో ఏమో తెలియదు, కాలేజ్కి వెళ్ళగానే కంప్లీట్గా దే విల్ బి చేంజ్. ఎలా అంటే ఆ అమ్మాయి డ్రెస్ బాగుంది నాకు లేదు, ఆ అమ్మాయి బాగా గ్లామరస్గా ఉంది నేను లేను, అండ్ తను పార్లర్కి వెళ్తుంది నేను లేను, తను స్కూటీ మీద వస్తుంది నేనేమో కాలేజ్ బస్లో వస్తున్నాను. సో ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం, కంపేర్ చేసుకోవడం ఎందుకు, వన్స్ ఒక స్టేజ్ దాటగానే కంపారిజన్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి వాళ్ళల్లో వాళ్ళకే. అండ్ మీరు మూవీస్ చూడరు, బట్ ఒక మూవీ గురించి కూడా చెప్తాను. బేబీ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఒక మూవీ వచ్చింది. దట్ ఈస్ ఆల్సో లైక్ దిస్ ఓన్లీ. అయితే ఆ కంపారిజన్స్ వల్ల తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. బట్ మీ భాషలో మీరు చెప్పాలి అంటే కంపారిజన్స్ గురించి ఎలా చెప్తారు? డెఫినెట్గా మనం ఒక చిన్న కథతో స్టార్ట్ చేద్దాము. మీకు అందరికి తెలిసిన కథే అయి ఉండొచ్చు. మేబీ సింపుల్గా షార్ట్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఒక పర్సన్ వెళ్తూ వెళ్తూ కార్లో, లైక్ అంటే సింపుల్ స్టోరీ మీ అందరికి తెలిసిందే, వెళ్తూ సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తి బైక్ ఉన్న వ్యక్తిని చూసి అనుకున్నాడంట, అతనికి బైక్ ఉంది కదా నాకు సైకిలే లేదు, అదే సైకిలే ఉంది అనేసి. బైక్ మీద వెళ్తున్న వ్యక్తి కార్లో వెళ్తున్న వ్యక్తిని చూసి అనుకున్నాడు. సో ఇట్లా ఒక వస్తువు ఏదైతే తన దగ్గర ఉందో దాన్ని అప్రిషియేట్ చేయడో, మనం ముందు మాట్లాడుకున్నట్టుగానే లేని దాని గురించి చూస్తాడు. సో ఈ నడుస్తూ వెళ్తున్న వ్యక్తి సైకిల్ ఉన్న వ్యక్తిని చూసి అబ్బా నాకు సైకిల్ ఉంటే బాగుండు అనుకున్నాడంట. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అస్సలు కాళ్ళు లేని వ్యక్తి అక్కడ ప్రాకులాడుతూ అతనికి చూడు అట్లీస్ట్ కాళ్ళు ఉన్నా బాగుండు, నా లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉండేదో. సో ఇక్కడ మనకి ఏమర్థమైందంటే మన దగ్గర ఉన్నదాన్ని మనం ఎప్పుడూ అప్రిషియేట్ చెయ్యము. సో స్కూల్లో ఏంటంటే, స్కూల్లో పిల్లలకి అంత మెచ్యూరిటీ ఉండదు. ఎలా ఉన్నా కూడా వాళ్ళకి మీరు ఇలా ఉండాలి అని చెప్పే వాళ్ళు ఉండరు. టీచర్స్ కూడా పిల్లల్ని ఉన్నట్టుగానే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ స్కూల్లో ఒకటే యూనిఫామ్ అని ఎందుకు పెట్టారంటే ఈ వ్యత్యాసాలు రావద్దని, సమానత్వం, ఐకమత్యం అని అంటారు కదా. సో అలా ఉండాలని యూనిఫామ్ బెల్ట్. నిజంగా స్కూల్లో యూనిఫామ్ లేకపోతే చాలా పెద్ద గందరగోళాలే జరిగేవి. సో అలా డిసిప్లిన్ గా ఉండడం వల్ల స్కూల్లో తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కసారిగా ఒక పక్షిని పంజరంలోంచి వదలగానే బయటికి రాగానే ప్రపంచం అంతా కూడా ఒక కొత్తగా కనిపిస్తుంది ఆ పక్షికి. సో పిల్లలు అంతవరకు తల్లి చాటిన పిల్లలు అంటుంటారు కదా, అట్లా ఉన్న పిల్లలు ఒక్కసారిగా బయటికి రాగానే రంగుల ప్రపంచం. రోజుకు ఒక డ్రెస్ వేసుకోవాలి, కలర్ఫుల్ డ్రెస్ వేసుకోవాలి, రోజుకొక హెయిర్ స్టైల్ ఉండాలి. కాలేజ్కి వచ్చాక అది మ్యాండేటరీ కాదు, నువ్వు వేసుకోపో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సింపుల్గా వెళ్ళావు, నువ్వు పెద్ద ర్యాంకర్ అయ్యావు, అందరు వచ్చి నీ కాళ్ళ దగ్గర ఉంటారు. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, నువ్వు చాలా పాష్గా ఉన్నావు, నువ్వు అన్నిట్లో ఫెయిల్ అయిపోయినావు. వాట్స్ ద యూజ్ ఆఫ్ యువర్ బ్యూటీ? మీరు అనుకుంటున్న ఆ పాష్నెస్, ఆ ఫ్యాషన్, ఆ అందం యొక్క మీనింగ్ ఏంటి? అందంగా ఉండడం అనేది యాడ్ అండ్ అడ్వాంటేజ్, కానీ అది మాత్రమే జీవితం కాదు అనేది పిల్లలు తెలుసుకోవాలి. సో కాలేజెస్కి వెళ్ళిన తర్వాత చాలా మంది కలర్ కాంప్లెక్షన్ గురించి మాట్లాడుకుంటే, తెల్లగా ఉంటేనే అందం అని ఇది చాలా వరకు కూడా బ్రెయిన్లో ట్యూన్ అయ్యింది, మనకు కానీ పిల్లలకి కానీ చిన్నప్పటి నుంచి. దానివల్ల బ్యూటీ ఇండస్ట్రీస్ చాలా కోట్లు సంపాదిస్తున్నాయి. తెల్లగా ఉంటేనే, నా స్కూల్ స్టోరీ నేను చెప్తాను అనమాట. పిల్లలకి మెన్స్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత 12 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది అంటే పింపుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఈవెన్ మా క్లాస్ లో ఉన్న అమ్మాయిలకు కానీ నా కానీ పింపుల్స్ రావడం స్టార్ట్ అయ్యి, ఆ పింపుల్స్ వచ్చిన ఫేస్ ని డిఫరెంట్ గా ఒక వింతగా చూసేవాళ్ళు. పింపుల్స్ రావడం ఏంటి, అది నేచురల్ కదా, అది తెలియదు కదా అప్పుడు పిల్లలకి. చెప్పేవాళ్ళు లేరు, టీచర్స్ చెప్పరు, ఇంట్లో చెప్పరు. సో ఏం చేసేవాళ్ళు, ఫెయిర్ అండ్ లవ్లీ ఆ బ్రాండ్ వాడడము, పౌడర్స్ వాడడము, ఫేస్ ని ఒకటే రుద్దడము, ఇలా చేసి తెల్లగా అయిపోతాము. డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఏదో యాడ్స్ చూసి ఏం క్రీమ్, చౌకలో ఏం క్రీమ్ దొరుకుతుంది, చాలా మంది ఫేసెస్ పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే చాలా ట్రీట్మెంట్, అది పెద్ద బిజినెస్, స్కామ్ నిజంగా చెప్తున్నాను. మీరు ఎలా ఉన్నారో అలా మిమ్మల్ని ప్రేమించడం నేర్చుకోండి ఫస్ట్, అది చాలు. నేను ఈ తెల్లగా ఈ ట్రీట్మెంట్ చేసుకుంటే, అవన్నీ కూడా బిజినెస్ కోసం చేసేవి, మీరు ఆ ట్రాప్లు అస్సలు పడొద్దు.
చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నిజంగా యంగ్స్టర్ పిల్లలు కొలాబరేషన్స్ కోసము ఇలా నేను తెల్లగా అవ్వాలి, అది జస్ట్ అజంప్షన్, అది జస్ట్ మీ ఊహ మాత్రమే. కలర్ అనేది ఎప్పుడు అందానికి నల్లగా ఉంటే అందంగా లేరు, తెల్లగా ఉంటే అందం అనేది అది ఎవరో మనకి చేసిన బ్రెయిన్, ఏమంటారు, బ్రెయిన్ వాష్. సో ఇప్పుడు కాలేజ్కి పిల్లలు రాగానే నీకు హెయిర్ లేదు, నీకు బట్టతల ఉంది, నువ్వు సన్నగా ఉన్నావు, కొన్ని కొన్ని రకాల 100 రకాల పేర్లు పెట్టి, పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, నువ్వు సరిగ్గా మాట్లాడలేవు. దేవుడు మిమ్మల్ని అట్లానే క్రియేట్ చేశాడు. మీరు ఏ దేవుడిని నమ్మినా సరే క్రియేషన్ లో మీరు అట్లా వచ్చారు. మీ పర్పస్ ఏంటి, లైఫ్ ఎట్లా హ్యాపీగా ఉండాలి అనే ఆలోచించడం పోయి నేను ఇలా ఉన్నా అలా ఉన్నా మీరు మార్చలేరు కదా. ఇప్పుడు మీ చేతిలో ఫోన్ ఉంది, మీకు ఫోన్ కేసు నచ్చలేదు, మీకు ఇష్టం వచ్చింది కస్టమైజ్ కూడా మీరు చేసుకోవచ్చు, రైట్. బట్ ఫోన్ లో లోపల ఉన్నటువంటి ఐటమ్స్ ఉంటాయి కొన్ని, మేబీ ఏమంటారు, కొన్ని ఎలక్ట్రికల్ ఐటమ్, దాన్ని మీరు మార్చలేరు. ఆల్రెడీ డిజైన్డ్ బై పర్టికులర్ కంపెనీ, ఐఫోన్ అనుకుందాము, శాంసంగ్ అనుకుందాము. బట్ మీరు ఏది స్క్రీన్ గార్డ్ మార్చగలుగుతారు, లేదంటే పైన ఉన్నటువంటి బ్యాక్ కవర్ మార్చగలుగుతారు. సో మనం కూడా ఇన్బిల్ట్ గా మనకు కొన్ని వచ్చేస్తాయి, మన డిఎన్ఏ, మన తరతరాలుగా తాత ముత్తాతల నుంచో పేరెంట్స్ నుంచో. మీరు యాక్సెప్ట్ చేయాలి, అదే మీకు అందము. జస్ట్ ఎక్స్టర్నల్ గా ఉన్న వాటిని చూసి మీ గోల్స్ ని మర్చిపోవద్దు. నేను పొట్టిగా ఉన్నాను, నేను బాలేను, అది కాదు. నువ్వు ఎలా ఉన్నా నీ గోల్స్ ఎలా ఉన్నాయి, నీ గోల్స్ ఎంత పాష్ గా ఉన్నాయి, నీ గోల్స్ ఎంత ఫ్యాషన్ గా ఉన్నాయి, వాటికి ఫ్యాషన్ యాడ్ చేయండి. ఇప్పుడు మీరు బ్యూటీ కాంటెస్ట్ చూడొచ్చు. నిజంగా బ్యూటీ కాంటెస్ట్ లో కూడా ఓన్లీ అందం చూసే వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వరు, చాలా కేటగిరీస్ లో వాళ్ళని టెస్ట్ చేస్తారు. సో ఒక రకంగా చెప్పాలంటే బ్యూటీ కాంటెస్ట్ అరేంజ్ చేసే వాళ్ళు, నా ఒపీనియన్ ప్రకారము, మేబీ చాలా మోడిఫికేషన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కొన్ని కొలతలు పెడతారు, ఇలా ఉంటే బ్యూటీ అని. అది ముమ్మాటికి తప్పు. మీరు ఎలా అలా కొలతలు పెట్టగలుగుతారు? మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యూటీ కాంటెస్ట్ చేస్తున్నారు, మీకు ఒక ఆలోచన వచ్చింది, 6 ఫీట్స్ ఉండాలి, 28/32 ఇలా ఉండాలని మీకు ఆలోచన వచ్చింది. ఇట్స్ యువర్ ఒపీనియన్, ఓకే. సో నేను 40 ఉన్నాను అనుకుందాము, అబౌవ్ ఉన్నాను అనుకుందాము, మీ ఆలోచనలు నా మీద ప్రభావం చేయొద్దు కదా. డెఫినెట్ గా కదా అది. ఎందుకంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మన ఒపీనియన్స్ ని వేరే వాళ్ళ మీద రుద్దకూడదు. వాళ్ళు దాని గురించి అవతల వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోవడం కూడా ముమ్మాటికి తప్పు. డెఫినెట్ గా ఇట్ మైట్ ఫీల్ సమ్ కాంట్రవర్సీ. కానీ 2 విషయాలు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం ఎంతకైతే మన శరీరాన్ని గురించి ఆలోచిస్తామో అంతగా మనము బ్యూటీ ఇండస్ట్రీని పైకి తీసుకెళ్తాము. మనం కిందే ఉంటాము. మంచిగా మేకప్ అవడం, నిజంగా మీకు మేకప్ అవ్వాలనేది అవ్వండి, కానీ మిమ్మల్ని మీరు సరే నేను నా మొక్కుని కొంచెం పెద్దగా చేసుకుంటేనే బాగుంటానేమో, నా చీక్స్ ఇలా, అది ముమ్మాటికి తప్పు. జనరల్ గా ఇలాంటివన్నీ కూడా సెలబ్రిటీస్ చేసుకునే లైక్ బయట వాళ్ళకి, మనము తెలుగులో చెప్పాలంటే వాళ్ళకి అది బతుకు తెరువు కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ శరీరమే వాళ్ళకి ఒక ప్రొఫెషన్. అవును, ఓకే. కానీ ఇక్కడ మనం ఉండే నార్మల్ ప్రజల గురించి మాట్లాడితే, మిడిల్ క్లాస్ పిల్లలు కానీ వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, నేను చాలా ఇంజెక్షన్స్ వేయించుకోవడము, లేదంటే అన్నెసరీ డైట్స్ చేసి పిల్లలు చాలా రక్తహీనతకి గురవడము. ఆల్రెడీ అమ్మాయిలో చాలా రక్తహీనత ఉంటది. చాలా మంది డైట్ అని అన్నెసరీ థింగ్స్, వీటి కోసం నిజంగా మన అమ్మ నాన్నలు ఎవరైతే మేబీ 90s, 80s, 70s దానికి సంబంధించిన వాళ్ళకి వీటన్నిటి గురించి ఆలోచించే టైం ఉంటది? మీరు చెప్పండి. లేదు, వాళ్ళకి అప్పట్లో స్విచ్ చేస్తే పనిచేసే పరికరాలు లేవు కాబట్టి పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ లో వాళ్ళు మునిగిపోయి ఉండేవారు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళకి డిప్రెషన్స్ లేవు, ఇంకా వేరే కంప్రెషన్స్ లేవు, ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి లగ్జరీ లైఫ్ ఎక్కువ అలవాటు అవ్వడం మూలానో, లేకపోతే పని పాట ఎక్కువగా లేకపోవడం మూలానో ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అట్ ది సేమ్ టైం దీనివల్ల మరీ ఓవర్గా డిప్రెస్ అయ్యి సూసైడ్ అటెంప్ట్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్. అంతే కదా. మన బాడీ ఎక్కువగా మూవ్ అవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు ఆడవాళ్ళకి అన్ని వాషింగ్ మిషన్స్ వచ్చాయి, అవన్నీ మంచిదే, కంఫర్ట్ ఉండాలి, అభివృద్ధి చెందాలి. బట్ మన బాడీ ఎక్కువగా మూవ్ అవ్వకపోతే మనకి డిప్రెసివ్ థాట్స్ వస్తాయి. మూవ్ అవ్వకపోయినా ఒకే ప్లేస్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని, డెస్క్ జాబ్లని, ఓకే. అట్లీస్ట్ మనం పెద్ద ఎక్సర్సైజ్లు యోగాలు చేయకపోయినా కూడా అట్లీస్ట్ మన బాడీ మూవ్ అవ్వాలి. అట్లీస్ట్ 5 minutes వాక్, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడము, ఇవన్నీ సింపుల్ థింగ్స్ మన డైలీ లైఫ్ లో ఇన్వాల్వ్ చేయవలసినవి. సో ఈ మధ్య నేను ఒక చిన్న యాడ్ చూసాను, నిజంగా సింప్లిసిటీ ఇస్ కీ అనే టైటిల్ తో వచ్చే యాడ్ ఏంటంటే, ఒక పర్టికులర్ పర్సన్ మొత్తం అలెక్సాతో చేయిస్తాడు. మేక్ ఏ జ్యూస్, ప్లే ద సాంగ్, టెల్ మై క్యాలెండర్, ఏముంది స్కెడ్యూల్, ఇదంతా చెప్పేస్తుంది. ఆ పర్టికులర్ అలెక్సా ఏం చెప్తుందంటే, ఈ రోజు మీకు డెంటిస్ట్ అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళాలి అని. అన్ని మంచిగా అయ్యే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఆయనకి పన్ను ఏదో తీస్తారు, మాట్లాడడానికి రాదు. నౌ ఈ పర్సన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అలెక్సాకి, ఓపెన్ ద డోర్ అంటే, ఓపెన్ ద డోర్ అనేది ఆయన పన్ను బాగాలేకపోవడం వల్ల అది సరిగ్గా క్యాచ్ చేయట్లా, డోర్ ఓపెన్ చేయట్లేదు. సౌండ్ ఫ్లో డిఫరెంట్ గా వినిపిస్తుంది అక్కడ, వర్డ్స్, మ్యూజిక్ ప్లే చేస్తుంది, సామాన్లు కిందేస్తుంది, ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆ పక్కన ఎదురుగా ఉన్న వ్యక్తి సైలెంట్ గా వెళ్ళి కీస్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్తాడు. సో సింప్లిసిటీ ఇస్ ద కీ. అంటే డిఫరెన్స్ చూపిస్తున్నారు. మీరు అలెక్సా అండ్ టెక్నాలజీని యూజ్ చేశారు, టెక్నాలజీ అన్ని రకాలుగా పనికి రాదు, సింపుల్ గా ఉంటే లైఫ్ ఎప్పుడైనా కూడా బాగుంటుంది అనే డిఫరెన్స్ ఇచ్చారు అనమాట. నైస్ 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 మ్యామ్, వండర్ఫుల్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్.